రండి. గత వారం తీపి ఊరగాయ చేసాం కదా, ఈసారి కారం ఆవకాయ చేద్దాం. దీనికి కావాల్సిన దినుసులు రాసి ఇచ్చాము. పుల్ల మామిడికాయ, తీపి ఆవకాయకైతే కలెక్టర్కాయలు చేస్తున్నాం కదా, ఈ కారం ఊరగాయకి మాత్రము పుల్ల మామిడికాయలు అంటే కోలంగావ అట్లాంటివి తీసుకుంటాం అనమాట. పుల్ల మామిడికాయలు ముక్కలు కోసి సుమారుగా ఒక 6 లోటలు అయ్యాయి మాకైతే. దానికి 1 లోట కారము, 1 లోట ఆవుపిండి, అరకప్పు ఏమో ఉప్పు, 1 చెంచాలు మెంతి పొడి, ఇవన్నీ కలిపి ఒక పౌడర్ చేసాము. ఈ కారం కూడా 3 మ్యాంగోస్ కారం కలిపేమేమో మంచి ఛాయ్ కనిపిస్తుందని. అలాగే దీంతో పాటుగా ఈ కలిపిన తర్వాత ముక్కలన్నీ పూర్తిగా మునిగేంత వరకు పల్లీల నూనె, వేరుశనగ నూనె లేదా మన నువ్వుల నూనె కూడా కలుపుతాం. దీనికి ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదు, మళ్ళీ ముక్కలు కోసి తినాల్సిన పని లేదు, వాటిని మళ్ళీ నానబెట్టాల్సిన పని లేదు. చక్కగా 1 రోజుతో ఊరగాయ తయారైపోయినట్టే. దీన్ని 3 రోజులు అలా ఉంచేస్తే చక్కగా ఊరి కమ్మని టేస్ట్ వస్తుంది. పెరుగన్నంతో కారం ఊరగాయ ముక్క తింటే మజాగా ఉంటుంది. అయితే నాన్న జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ తిన్నాం అనుకోండి ఇంకా గొంతు మండుతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వీలైతే కారం ఆవకాయ కొంచెం తగ్గించడం మంచిది. రోజుకు 1 ముక్క పర్వాలేదు, కానీ ఊట బాగా ఊట చేసుకొని ఎక్కువ తినేసామనుకోండి అది అనారోగ్యం. అంచేత ఈ వేసవి కాలంలో చేసుకున్న ఈ కారం ఆవకాయ సుమారుగా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. చక్కగా జాడీలో వేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. మీరు చేసి చూపిస్తారా? చేసి టేస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ.